మాగాయ పచ్చడికే స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం అయితే 6 అయ్యింది. పెద్ద రసాలు వచ్చినాయి రాత్రి సాయంత్రం తీసుకొచ్చారు చిట్ నుంచి పెద్ద రసాలు మాగాయకి. అది కూడా నేను ఆవకాయలాగా ఇది కూడా ఎలా ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. ఇలా కోసుకోవాలి ముక్కలు ఇలా కోసుకుని ఒక పక్కన గేస్తున్నారు, ఒక పక్కన కోస్తున్నాం. ఈ ఎండలో పోయాలి. ఇప్పుడు మధ్యాహ్నం 3 వరకు ఎండ పోసి తర్వాత మాగాయ పచ్చడి ఎలా కలపాలో ప్రాసెస్ చూపిస్తాను. మా పిన్ని వాళ్ళు వచ్చి కలుపుతారు. మాగ ముక్కలు ఇలాగా ఎండలో పోసి మధ్యాహ్నం 3-4 పోసుకోవాలి. చూసారు కదా. అక్కడ ఎదురుగా బాబా గుడి ఉండడం వల్ల పాటలో మంత్రాలు అయ్యి వినిపిస్తున్నాయి. మాగాయ పచ్చడి ఉదయం 6 దగ్గర నుంచి 3 దాకా ఎండబెట్టాం. తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ పట్టి, ఎక్కువగా మిక్సీ పట్టకూడదు, ఒక్క పలసిచ్చి దీన్ని ఉప్పు కారం నూనె అన్ని కలిపేసి చూపిస్తాను. మాగాయ పచ్చడి ఇది 2 కొంచాలు మాగాయ ముక్కలు ఇలాగా కొద్దిగా మిక్సీ పట్టాలి. ఇలాగా మిక్సీ అసలు పొడిగా ఉంచాలి, తడగా ఎండబెట్టుకుని ఉంచాలి మిక్సీని. ఇలాగ ఒక పలసిస్తే ఇలాగ అవుద్ది. దీన్ని ఇప్పుడు చెప్పు పిన్ని. దీంట్లో కూడా 2 కొంచాలకి 2 కేజీ ఉప్పు వేయాలి. కేజీ ఇప్పుడు తవుడు వేసావు. ఈ తవుడు అంటే 4 తవలు కారం, అంటే 2 కేజీలు కారం, 1 కేజీ ఉప్పు, అంతే. తర్వాత మెంతిపిండి ఆవు పిండి అవి కూడా వేసేటప్పుడు చూపించు. పసుపు అంటే 2 కేజీలు కారం, 2 కొంచాల ముక్కలకి 2 కేజీలు కారం, కేజీ ఉప్పు. చూసారా ఇక్కడ పంట కారం ఎంత బాగుందో. ఇప్పుడు పసుపు 1 స్పూన్ చాలు. మంచి పసుపు, పెద్ద ఎల్లుల్లిపాయలు పాలెంతో. అది మెంతిపిండి 200, వెల్లుల్లిపాయలు కేజీ. ఇలాగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని వేసేయాలి. ఒక 50 గ్రాములు ఆవు పిండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 కేజీ నూనె వేస్తాం. ఒకసారి నూనె చూపించి పిన్ని. ఇది నువ్వు పప్పు పట్టించి గానుగు పట్టించి తెప్పించిన నూనె, మిలుగు పట్టించి తెచ్చారు. 2 కేజీల నూనె, నువ్వుల నూనె. తర్వాత మళ్ళీ కలుపుకున్నప్పుడు ఇంకో 2 కేజీలు వేసుకోవాలి. మళ్ళీ 3వ రోజు కలిపేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి. నేను రాజమండ్రి వెళ్ళాక మళ్ళీ కలుపుకోవడానికి మళ్ళీ 2 కేజీల నూనె కొన్నారు, పట్టించారు. అలా కలిపేసుకున్నాక అప్పుడు కుక్ వేయాలి. మిక్సీ పెట్టి అన్ని కలిపి శుభ్రంగా కలిపేసాక అప్పుడు మనకి మిక్సీ పట్టిన మాగాయ ముద్ద వేయాలి. మామిడికాయ మాగాయ ముద్ద చూపించాను. వేసే పిని మొత్తం కలిపారు. మొత్తం ఇసుకేయాలి.
పోయారా నూనె కొంచెం పడుతుంది పిన్ని, కొంచెం పడుతుంది. కలిపేసాక ఎద్ది ఇప్పుడే కలుపుతావు. ఇప్పుడు కలిపేసి ఏది చాలు బుజ్జు అది ఎక్కడ సరిపోద్ది ఆ బకెట్ నేను నాగనమ్మా ఒకళ్ళు 3 రోజులు ఉప్పు చాలపోతే అన్నం లేదు తిన్నాక చాలపోతే అప్పుడు కలుపు. అలాగే పిన్ని, సరిపోయినాయి పిన్ని అన్ని. ఇప్పుడు బాగున్నాయా? ఊరాక ఎల్లుండి చూసి మళ్ళీ వెళ్తాం. కరెక్ట్ గా సరిపోయింది, బాగుంది. నా తర్వాత ఉప్పు పట్టే ఉప్పుకుంటుంది పచ్చడి 5 వరకు 3 సార్లు వేసేవాడికి. ఆంటీ బాగా కలిపేసావా నువ్వు? పొడిలేకుండా పిసుకుతూ కలుపుతుంది కదా మళ్ళీ ఒక్కలాగా వేయం మేము. చాలా బాగుంది. చూసారు కదా మా రేగులగుంట పచ్చడి, ఎక్సలెంట్. ఏదైనా జాడీలోకి ఎత్తినా డబ్బాలోకి ఎత్తినా ఫస్ట్ నూనె వేసుకోవాలి చుట్టూని. నేనైతే రేగులగుంట వెళ్ళి పచ్చడి పెట్టించుకు వచ్చానని చెప్పాను కదా. మొన్న నైట్ వచ్చాను నేను ఇక్కడికి. ఈరోజు 3వ రోజు. ఒక పచ్చడికి 3వ రోజు, ఒక పచ్చడికి 4వ రోజు, 2 కలిపి ఒకేసారి చూపిద్దామని చేశాను. చూడండి, ఇదైతే మాగాయ. దీన్ని ఒక్కసారి ఇలాగా పైకి కిందకి కలుపుకోవాలి. మాగాయకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఆ ప్రాసెస్ చూపించాను కదా మాగాయకి నేను. అలాగే పెట్టుకుంటారు వాళ్ళు. కాకపోతే పంట కూడా మిరప్పంట కూడా వాళ్ళు పంటది అనమాట. కొంచెం రేట్ ఎక్కువ అయినా సరే చాలా ఎక్సలెంట్గా సంవత్సరం పొడుగుకి ఇలాగే ఉంటుంది. పొడవుగా మన సంవత్సరం పొడవునా కూడా ఇలాగే ఉంటాయి. వాళ్ళు ఒక కొట్టు గది ఉంటుంది, వాళ్ళకి గది కొట్టు గది అంటారు. ఒక రూమ్ పెట్టేసుకుంటారు. ఆ రూమ్లోని పచ్చళ్ళు ఇవి ఇంకోటి ఏంటి వడియాలు, సంవత్సరానికి సరిపడగా పప్పులు అవి వస్తాయి. వాళ్ళకి బొబ్బరి పప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుని ఉంచుకుంటారు. ఒక రూమ్ వేరేగా ఉంటుంది. అందులో వాళ్ళు అసలు వెళ్ళరు బయటికి. బయలుగాలి తగిలినా ఏం తగిలినా వెళ్ళరు అందులోని. అలా ఉంచుకుని పచ్చడి ఇది ఇలాగే ఉంచుకుంటాం. మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా పెట్టుకుని చేసుకుంటాం. వాళ్ళైతే సంవత్సరం అంతా కూడా ఆ గదిలో అలాగే ఉంటుంది. ఇది జాడీలు పెట్టేసి గుడ్డ క్లాత్ కప్పేసేసి ఉంచేస్తారు అంతే. ఇంకా అలాగే ఉంటుంది ఇది అక్కడ పచ్చడి మీకు చూపించాలని మేమైతే వెళ్ళి తెచ్చుకుంటాం. మాకు తెలుసు ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎలాగో చూపించాను కదా. ఇంతేనండి, ఇదే మాగాయ పచ్చడి. ఇప్పుడు దీన్ని మనం ఇవైతే జయ డీమార్ట్ నుంచి తీసుకొచ్చింది. ఇక్కడ మనకి రాజమండ్రి డీమార్ట్లోని ఇవి తీసుకొచ్చింది అనమాట. ఈ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, మనం ఒడియాలు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇవన్నీ డబ్బా ఇవన్నీ చాలా బాగున్నాయి. నేను వచ్చినప్పుడు తెచ్చేసింది జయ డీమార్ట్ నుంచి. ఒడియాలు పెట్టుకోవచ్చు మనం, ఇందులో పప్పులు అవి స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఈ డబ్బాలు. మొత్తం సెట్ ఇలాగా తెచ్చింది. 6 తెచ్చింది మొత్తం. డబ్బాలో బాగున్నాయి. దీంట్లో పెట్టేసి చూపిస్తాను నేను.
మేమైతే వాళ్ళైతే నువ్వుల నూనెతో పెడతారు పచ్చడి. ఇది నువ్వు పప్పు పట్టుకెళ్ళి ఆడించిన నూనె, ఇది పొయ్యిలు గుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఆడించుకొచ్చారు. ఇది దీన్ని కొంచెం వేసి ఇప్పుడు మనం 2 అంగుళాలు పైన ఉండాలట నూనె. ఇంత పైకి ఉంచి ఆ నూనె ఆయిల్ తోటే ఉండాలమ్మా. ఇప్పుడుని ఇక్కడ ఆయిల్ మీరు తీసేసినా మళ్ళీ వేస్తూ ఉండండి, ఆ సంవత్సరం పొడిగా ఉండండి. ఇప్పుడు మనం ఇందులో ఈ డబ్బాలో ఖాళీ డబ్బాలో వేసుకుందాం. కొంచెం నూనె వేసుకోవాలి, ఖాళీ డబ్బా వేయకుండా. చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంది నువ్వుల నూనెతోటి. 10 కేజీలు నువ్వులు ఆడిస్తే 5 కేజీలు వచ్చింది అలా అనమాట. నేనైతే 2 పచ్చళ్ళతో 6 కేజీలు వేసి 6 కేజీలు పట్టింది. 6 కేజీలు పట్టించేది. ఇప్పుడు కొంచెం దీంట్లో వేసి కలుపుదాం. మాగాయకి ఎక్కువగానే పడుతుంది. ఇది మొత్తం ఇలాగా తిరగకలపాలి. ఇది 2 కుంచాలు మాగాయ పచ్చడి. వాళ్ళ కుంచుడు అంటారు, మనకైతే కేజీల లెక్క లేకపోతే గిన్నెలతోటి కొలుచుకుంటాం మనం. వాళ్ళు కొంచెంతో కొలుచుతారు. కొంచెం అంటే 4 కేజీలు అంటారు. తవ్వ అంటే 1/2 కేజీ, సేర్ అంటే 2 కేజీ, 1 కేజీ అలాగా. అలా ఉన్నాయి అక్కడ. మీకు చూపించాను కదా కొంచెం, ఆ కొంచాల లెక్కనే వేస్తారట. నేనైతే 25 పెట్టమన్నాను, అలా మాకు రాదు, మేము కొంచాల లెక్కనే, మీకు ఎన్ని కొంచాలు కావాలో చెప్పండి అని 2 కొంచాలు చెప్పని పెట్టారు వాళ్ళు. 2 కొంచాలు ఆవకే 2 కొంచాలు మాగే పెట్టమన్నాను నేను, అలా పెట్టారు. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగే చూసే జీడి మామిడి తోటలు అయ్యి. ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవరు లేక నేను తీయలేదు, నేను కనిపించలేదు, తీసి చూపించాను. మళ్ళీ సారి వెళ్ళినప్పుడు తోటలు అయితే బాగా చూపిస్తాను. ఇప్పుడు కొంచెం చూపించాను జీడి మామిడి తోటలు అయ్యి. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళకపోయాను అందుకట్టి. సాయంత్రం టైం వెళ్ళి చూసి కొంచెం చూపించాను జీడి మామిడి తోట. మామిడి తోట అది తిరిగితే చాలా బాగుంటుంది. ఆ మన వాళ్ళు అది తీసుకెళ్ళి చూపిస్తాను ఒకసారి. పల్లెటూరు అంటే పల్లెటూరే, రేగులు గుంట. ఆ చిన్నప్పటి నుంచి వెళ్తాం మేము. ఇలా నొక్కి పెట్టి మనం పైన నూనె అంతా తేలేలాగా వేసుకోవాలి. మళ్ళీ నువ్వుల నూనె అక్కడి నుంచి తెచ్చాను. మళ్ళీ మనం ఇక్కడ వేరే అయిపోద్ది నూనె, అందుకని ఎక్కడైనా దగ్గరుండి పట్టించుకుంటే మంచి నూనె వస్తుంది. లేకపోతే మనం విడిగా తెచ్చుకున్నామంటే కల్తీగా. అది నువ్వులు పట్టుకెళ్ళి ఆడించారు, చూసారు కదా. ఇలా 2 అంగుళాలు పైకి ఉండాలి నూనె. కమ్మటి వాసన వస్తుంది నూనె. తిన్నా కూడా అనారోగ్యం అంటూ ఉండదు, చాలా హెల్దీ. ఇలా నూనెతో పెట్టుకుంటే ఫస్ట్లో వేరుశనగ నూనెతో పెట్టుకునేవాళ్ళం, ఇప్పుడు అందరూ నువ్వుల నూనె వాడుతున్నారంట. మాకు అలాగే పెట్టామన్నాం. డబ్బా అవుతుంది, కొంచెటికి డబ్బా అనమాట. ఇంకో కొంచెం ఉంది. ఇది ఒక డబ్బాలో పోసుకుంటే నూనె వేసి సరిపోద్ది. ఇంతేనండి మాగాయ పచ్చడి. ఇది మూత పెట్టేస్తే రేపటికి ఇంకా బాగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అంతే. చూసారు కదా, రేగులగుంట నుంచి వచ్చిన మాగాయ పచ్చడి. నాకు చాలా ఇష్టం, మా అందరికీ, మా పిల్లలు కూడా చాలా ఇష్టం. ఇంకా అన్నంలో ఒక్క చెంచా వేసుకుంటే చాలు ఈ మాగాయ పచ్చడి. మొత్తం అన్నం అంతా కలిసిపోద్ది, ఎక్కువ వేసుకోకలేదు. వాళ్ళు పెట్టి విధానం అలా ఉంటుంది, చాలా బాగా పెడతారు. మనం మామూలుగా పెట్టేసుకుంటాం, అది కాదు, వాళ్ళ ప్రాసెస్ వేరేగా ఉంటుంది వాళ్ళది. అది నేను చూపించాను, చూసారు కదా. అలాగే పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. చూసారా, ఇలా నూనె మాత్రం ఇలా ఫుల్గా వేసి ఉంచాలన్నారు. ఇది గాను నూనె కదా, అదే నువ్వుల నూనెతో పెట్టుకుంటే బాగుంటుంది. పెడతామని అన్నారు, అలాగే పెట్టండి అన్న. అలాగే నూనె వాడితే అదే నూనెతో పెట్టమన్నా. చాలా బాగుందండి, ఎక్సలెంట్.